పిట్ట కథ కాదు, రైల్వే కథ, సర్వే కథ. అది నేను నా కొడుకే చెప్పిన. దేనికి అంటే ఇదే మీ ఎస్ఆర్ఎస్పి మీదనే. ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి సర్వే 1972లో జరిగింది. 72లో సర్వే జరిగినప్పుడు నాకు గుర్తుంది, హెలికాప్టర్ కింది నుంచి వచ్చి హెలికాప్టర్ సర్వే చేద్దరు అప్పుడు. ఎస్, ఆ హెలికాప్టర్ కింది నుంచి వచ్చినప్పుడు మేము పోయి దాచుకున్నాం ఇళ్ళల్లో, ఎందుకంటే మిలిటరీ వచ్చి పట్టుకపోతుందట. 72 యుద్ధం జరుగుతున్న సమయం. సాయంత్రం దాకా దాచుకున్నాం. ఆ విషయాన్ని చెప్పింది నేను. నీళ్ళు ఎప్పుడు చూసినాం అంటే మొన్న చూసినాం. సార్ వచ్చినాక మీరు అన్నట్టు పిట్ట మనసులో ఉన్నది గదే జరిగింది, రైల్వే సర్వే లాగా రెండు జరిగినాయి. ఇక వాళ్ళు చేసిపోయిన ద్రోహం పర్టికులర్గా మిగతా అన్ని రంగాలేం, కానీ ఇరిగేషన్ రంగంలో చేసిన ద్రోహం గురించి మాట్లాడుకోవాలంటే రాస్తే రామాయణం అంతా చదివితే భారతం అంతా అని చెప్తారు కదా, అవి రెండు కూడా సరిపోవు తెలంగాణకు వాళ్ళు చేసిన ద్రోహం విషయం మాట్లాడాలంటే. ఎందుకనంటే మీరు అన్నట్లు మొట్టమొదటి కట్టింది ఆ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి తూమే అన్నకాడ. ఆడనే చివరికి నీళ్లు పోలేదు, కానీ తుంగతుర్తి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. ఆంజనేయుని తోకలాగా పెంచుకొచ్చారు. కాలువ కెపాసిటీ 6000 క్యూసెక్కులు కాకతీయ మెయిన్ కెనాలు. ఇస్తానన్నది 16 లక్షల ఎకరాలకు 380 కిలోమీటర్ల వరకు. సాధ్యమవుతుందా ఇది? ఇంకోటి స్లూస్ విషయంలో కూడా నాగార్జున సాగర్లో మొట్టమొదటి తుమ్ము రాజవరం మేజర్. రాజవరం అనే ఊరుకు ఒక్కరోజు నీళ్ళు పోలేదు సాగర్ కట్టిన తర్వాత 50 ఏళ్లలో. మొదటిసారి సార్ నాకు చెప్పిన కేసీఆర్ గారు, మీ దగ్గర పదం ఉంటుంది ఏంది అంటే టెయిల్ ఎండ్. రైతులు వస్తారు అడుగుతారు జానారెడ్డి గారిని, పెద్దలు జానారెడ్డి గారిని, సార్ మా ఊరికి నీళ్ళు వస్తలేవు, ఫోన్ కలుపురా అంటే డి ఫోన్ కలుపుతాడు. ఏమైందా నీళ్ళు వస్తలేవట రాజవరం? సార్ అది టెయిల్ ఎండ్ సార్, ఎట్లా వస్తాయి సార్? ఈయన అరే ఇది టెయిల్ ఎండ్ ఏందిరా, మొదటి ఊరు ఇది. టెయిల్ ఎండ్ అంటే ఏంది? తోక చివరా? మొదటి ఊరు తోక చివర ఎట్లయితుందిరా అని అడగలే ఒక్కనాడు జానారెడ్డి. టెయిల్ ఎండ్ మీకు ఎట్లా వస్తే పని రైతుల్ని. గదే టెయిల్ ఎండ్ అన్న చెప్పిన ఊరికి టెయిల్ ఎండ్ అంటే తోలు తీస్తా అని చెప్పి ఇంజనీర్లతో సహా అందరికీ చెప్పి రాజవరానికి నీళ్ళు ఇచ్చినాం. ఆ రాజవరం నీళ్ళతోనే జానారెడ్డిని ఓడగొట్టినాం. ఏదైతే 35 ఏళ్ళు రైతాంగాన్ని మోసం చేసిండ్రు. విషయం ఏంది, కుట్రైంది దీంట్లో అంటే, నేను తర్వాత ఇంజనీర్లు అడిగిన ఎందుకు పోట్లేవురా చివరికి నీళ్ళు? పెట్టినాడే ఇంత దుర్మార్గమైన కుట్రలు చేసిండ్రు అంటే, మనిషి పుట్టినరోజు చంపేసిన పద్ధతుల్లో స్లూస్ కెపాసిటీ తక్కువ పెట్టారు మనకు. ఎందుకు? కింద ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు తీసుకుపోవడానికి, నూజివీడికి నీళ్ళు తీసుకుపోవడానికి నాగార్జున సాగర్లో ప్రతి మేజర్ యొక్క డిశ్చార్జ్ తక్కువ పెట్టారు. 15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని పెడితే ఎన్ని నీళ్ళు వదలాలనో ఇవ్వకుండా దాంట్లో సగం నీళ్ళే బయటకు పోయేటట్టు చేసి కింది తీసుకుపోయే కుట్ర. మన దగ్గర కూడా గదే చేశారు, ప్రతి చోట గదే దుర్మార్గం. సరే, ఒకరోజు ఎక్కువ అనుకుంటే అయ్యేది కావు. ఇప్పుడు మిత్రులు గంగుల కమలాకర్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి.